ఈ ఎండాకాలంలో బాగా ఎండ కాస్తుంది కదా! సో, అలా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చల్లగా ఏదైనా తాగాలనిపించి ఫ్రిడ్జ్ డోర్ తెరిసి స్ప్రైట్‌కి, సెవెనప్‌కి, మాజాకి, మెరిండాకి టెంప్ట్ అయిపోకుండా ఇంట్లోనే ఒక మంచి హెల్తీ జ్యూస్ చేసి పెట్టేసుకుంటే మన హెల్త్ చాలా బావుంటుంది. డబ్బులు మిగులుతుంది. మనం చాలా హైడ్రేటెడ్‌గా, యాక్టివ్‌గా ఉంటాము. సో, ఈరోజైతే నేను కుకుంబర్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. సో, మా అబ్బాయిని పిలుచుకొని వచ్చే ముందే చేసి పెట్టేసి వెళ్తున్నాననమాట. అప్పుడైతే వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత చల్లగా తాగితే చాలా బావుంటుంది గదా! సో, నేను ఈరోజు కుకుంబర్ జ్యూస్ కోసం దోసకాయలైతే కట్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ అంతా ఉసిరికాయ తీసుకున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. మీ దగ్గర ఉంటే పుదీనా ఆకులు ఒక 4 వేసుకోండి. ఫ్లేవర్ ఇంకా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేయడమే. మంచిగా బాగా మెదిగిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకొని అలాగే కూడా తాగేయచ్చు. ఇన్‌కేస్ చల్లగా కావాలి అనుకుంటే డబ్బాలో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కాసేపు అయిన తర్వాత తాగితే చల్లగా చాలా బావుంటుంది. నచ్చితే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి నాకు టైం లేదన్నమాట. నేను అర్జెంట్‌గా ఇలానే చేసేసి మా అబ్బాయిని పికప్ చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాను. సో, మీరు కూడా ఈ సమ్మర్‌కి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నాను. ఈ జ్యూసులకి, దానికి దీనికి టెంప్ట్ కాకుండా ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ట్రై చేసే దాంట్లో ఈరోజు ఇదైతే చేసేస్తున్నాననమాట, దోసకాయ జ్యూసు. సో, మీరు కూడా చేసుకొని తాగుతారనుకుంటున్నాను. సో, మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. అండ్ జ్యూస్ అయితే తప్పకుండా చేసుకొని తాగండి. సాఫ్ట్ డ్రింక్స్ జోలికైతే వెళ్ళకండి. బాయ్.